జాబ్ క్యాలెండర్లకు తేదీలు ఇచ్చిరు కానీ ఒకటి ఏ శాఖలు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇప్పటి వరకు కూడా చెప్పలే. ఇంకోటి ఏంటంటే వచ్చే సంవత్సరానికి ఎంతమంది రిటైర్మెంట్ అవుతారు వాటిది కూడా ఏంటంటే ఫస్ట్ నువ్వు 2 లక్షల ఉద్యోగాలకు ఏ శాఖలో ఇప్పుడు టీజీపీఎస్ చైర్మన్ పెట్టుకున్నావు మహేందర్ రెడ్డి గారు 7 నెలలలో ఏం చేసిండు, ఈరోజు ఏ శాఖకు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది బయట పెట్టాలి. జాబ్ క్యాలెండర్ నువ్వు రిలీజ్ చేసినావు దాన్ని స్వాదిస్తాం కానీ ఎన్ని వేకెన్సీలు లేవో ఉన్నాయో నువ్వు బయట పెట్టింది ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకని మేము అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే అక్క ఈరోజు ఒకటి ఉంది, నిరుద్యోగులు ఏమడుగుతారు ఆ రోజు కూడా 2 లక్షల ఉద్యోగాలకు నువ్వు యూత్ డిక్లరేషన్ చెప్పినప్పుడు జాబ్ క్యాలెండర్ డేటాతో ఇస్తానులే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి వాటిని జాబ్ క్యాలెండర్ రూపంగా ఏ శాఖలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఇదాక స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడింది కదా, స్కిల్ డెవలప్మెంట్ ఏం చెప్పిందంటే సంవత్సరానికి 20,000 జాబులు ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి చేస్తున్నది. మరి ఒక రాష్ట్రంలో ఒకటే స్కిల్ యూనివర్సిటీ అందరికి ఉద్యోగాలు ఇస్తుందా నిరుద్యోగులకు? ఇప్పుడు ఇక్కడ మనం రాజు అడిగిన కాడ ఒకటి సప్లిమెంటరీ క్వశ్చన్ మేడం, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరాలు నింపుతున్నారు కదా, ఒక సంవత్సరం అయిపోతుంది. ఈ జాబ్ క్యాలెండర్లోనైనా బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇంటర్ఫేర్ కావద్దు. ఈ క్వశ్చన్లో 60 పోస్టులు మీరు కలిపిర్రు, మేము దానికి ఏమనట్లేదు. 2 లక్షలలో 60 పోస్టులు పోయినాయి, మిగతా పోస్టులన్నీ ఈ జాబ్ క్యాలెండర్లో నింపుతారా లేదా సూటి ప్రశ్న. ఈ జాబ్ క్యాలెండర్ ఇక దీనికి సాక్ష్యం ఇది క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ఇయర్ ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఈ జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలు నింపుతారా లేదా చెప్పి స్ట్రైట్ క్వశ్చన్. ఈ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం గెలిచిందే మన విద్యార్థులు సాధించుకున్న విషయం. మనం ఏదైతే మీకు నవ్వేందుకు వస్తుంది విద్యార్థులు నిరుద్యోగాలను మోసపూర్చారు మీరే చెప్తారు. ఇప్పుడు మళ్ళీ విద్యార్థులు నిరుద్యోగులు ఓట్లేసి గెలిచింది మీరు. మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి చేసే విధానం మీరు ఏం చేసిరు చెప్పు. ఇప్పుడు 2 లక్షల తోటి జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం మాట ఇచ్చింది. ఈ క్వశ్చన్ మనకి అయిపోయి 8 నెలలు అవుతుంది. మీరు అంటున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు జరగకపోతే ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మనం మళ్ళీ ఇన్ని ఖాళీలు ఉన్నాయి కదా, ఇంకా ఖాళీలు పెరుగుతాయి కదా, వేకెన్సీస్ వస్తాయి కదా, మీరు 2 లక్షలను అందులో పెట్టియచ్చు కదా, దానికి ఎందుకు మీకు ప్రాబ్లం? బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు విద్యార్థుల నిరుద్యోగుల గురించి ఒకటే చెప్తున్నా. అభయహస్తం మేనిఫెస్టోలో డేట్లతో సహా ఇచ్చారు. అప్పుడున్న శ్రద్ధ జస్ట్ నేను అడిగిన నా క్వశ్చన్ నాకు కూడా సరే నాకు అర్థమైందో కాలేదో కానీ నేను అడుగుతున్నా. మరి అడగండి మేడం, మీరు అడగండి. ఈ అభయహస్తం దాంట్లో డేట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ డేట్లు మీకు ఒక క్లారిటీ ఉంటే ఇచ్చారు కదా, ఇచ్చిరా? మరి ఈ డేట్లని ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఇప్పుడు నేను అడుగుతున్నా. దానికి ఆన్సర్ ఇందాక బ్రదర్ అడిగిన క్వశ్చన్, మీరు అడగ ముందుకు బ్రదర్ అడిగింది. దానికి నేను ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను, మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు దాన్ని ప్రాపగండా చేయడం వల్ల అలా మీరు మాట్లాడండి మేడం. ఒకసారి మీరు కూడా మాట్లాడండి, మీకు కూడా ఆన్సర్ ఇస్తాను. ఫైనల్ మీరు ఒక మాట మాట్లాడండి మేడం. ఏమి ఇచ్చే ఉద్దేశం లేదు మేడం, ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం లేదు. మేడంతో మాట్లాడతాం. మాకు ఒకటి మేడం, ఇప్పుడు డిస్టర్బ్ చేయదు, ఇది ఒక చర్చగా పోదాం, అందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్న కాడ ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. సార్ జాబ్ క్యాలెండర్ తెచ్చిర్రు, సంవత్సరం మేము కూడా బీఆర్ఎస్కి ఎక్స్క్యూజ్ ఇచ్చినట్టు మీకు కూడా ఇస్తున్నాం. ఒక సంవత్సరంలో వచ్చారు సరే మీరు సెట్ అవుతుంది అనుకున్నాం. ఈ జాబ్ క్యాలెండర్లో కూడా కనీసం నెంబర్ 2 లక్షలు అన్న కాడ 50,000తోటనే నెంబర్ ఇవ్వలేదు. అక్కడ అది మోసమే జరిగింది. ప్లస్ మీరు నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేది ఎందుకు తీసుకురాలేదు? ఈ 8 నెలల్లో ఒక పబ్లిక్ సెక్టర్ 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పారు. అది అందరికీ తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. మా అంటే ఒక 4 లక్షలు నింపుతారు అనుకుందాం గవర్నమెంట్లో, ఇంకా 26 లక్షల మందికి చేయడానికి ప్రైవేట్ సెక్టార్ వైపు మీరు ఏం చేస్తున్నారు? అది ఒక చర్చనే లేదు, ఉట్టిగా ఒక స్కిల్ యూనివర్సిటీ అన్నారు. ఒక స్కిల్ యూనివర్సిటీ కాదు మేడం,
ఈ యూనివర్సిటీలకు బ్యాక్ ఎండ్గా ఇప్పటికి ఒక బ్యాచ్లు అయిపోయినాయి ఎండాకాలం. ఈ కంపెనీలకు వీటన్నిటికి ఏ విధంగా లింకప్ చేస్తారు అనేటటువంటిది కూడా వీళ్ళకి లేదు. ఇంకొకటి, వీళ్ళు మాకు ఎన్నికల వేళ చెప్పినటువంటిది అవునన్నా కాదన్నా తెలంగాణ వచ్చేటప్పుడే జరిగినటువంటి ఒక చర్చ. భౌగోళిక అద్దలు ఉన్నటువంటి తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలన్నారు. ఎన్నికలప్పుడు వచ్చేటప్పుడు ఏమన్నారు, ఇక్కడ ఎవరు కూడా దీనికి కంగారు చేసి డివైడ్ చేయకరి, మాకు సామాజిక రిజర్వేషన్ ప్రైవేట్ సెక్టార్లో తెస్తున్నారు, స్థానిక రిజర్వేషన్ తెస్తున్నారు. కనీసం అటు వైపు అన్న చర్చలు జరుగుతున్నాయా? గవర్నమెంట్ సెక్టార్లో పోయినా కానీ ఇటు సైడ్ ప్రైవేట్ సెక్టార్కి పోతుందికైనా ఇంకా ఎట్ట నమ్మాలి మేడం? ఇప్పటికీ 2 ఆడపిల్లలు చనిపోయారు, 3. దీనికి స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి. వీటిపైపు మీరు అసలు ఉపాధి కల్పన అనేది మీకు ఒక ప్రయారిటీ కనిపించట్లేదు. దానిపైన ఇప్పుడు చెల్లి అన్నది నేను కూడా పోయినా, అదొక చర్చలు కాదు మేడం. చర్చలు అంటే నేను బట్టి విక్రమార్క గారితో కూడా చెప్పినా, మీరు ఇది చేయాల్సిన పద్ధతి కాదు, నిరుద్యోగ అంశం చాలా సీరియస్ అంశము. మీరు ఆ రేఖా మేడంతో ఒక ఆమె ఉంటుంది, ఆ మేడంతో ఇంకొకళ్ళు, ఇక్కడ రియా సార్తో ఒకళ్ళు, బల్మూరు వెంకట గారితో ఒకళ్ళు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఒకళ్ళు, పొన్నం ప్రభాకర్ గారితో ఒకళ్ళు చర్చలు. మాకు ఓట్లు వేయించేందుకు మమ్మల్ని అడుగుతందుకు వచ్చినటువంటి కోదండరాం సార్ బతికే ఉండగా చచ్చిపోలేగా, అరగోపాల్ చచ్చిపోలే కదా, ఆగ్నూరు మురళి చచ్చిపోలే కదా, ఆల్దాస్ జానయ్య చచ్చిపోలే కదా, వీళ్ళందరూ బతికే ఉన్నారు కదా. మరి వీళ్ళందరినీ వేసి ఒక డెలిగేషన్ వేసి ఒక కమిటీ వేసి ఈ పిల్లలు ఎందుకు అంత అన్రెస్ట్ అయిపోయారు? సరే మిమ్మల్ని ఇప్పటికీ ఎక్స్క్యూజ్ చేస్తున్నాం అనుకో, మీరు గెలిచి రాగానే మీకు ఎంపీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ 2 ఎన్నికలప్పుడు చెప్పారు కోడ్ అయిపోగానే మీకు ఉద్యోగ పెంచుతామని వేడండం ఇచ్చిర్రు. ఇల్లు ఉంది ఏడండం కూడా చూపిస్తాం, వెబ్ నోట్ ఇచ్చిర్రు, వేకెన్సీస్ జూన్, నేనే సచివ సాక్ష్యం మేడం అన్నిటికీ. ఇదే ఎవరైతే ప్రభుత్వానికి ఒక సలహాదారుడు ఉన్నాడో వేమనరేందర్ రెడ్డి గారికి పోయి అడిగితే, జనవరిలోనే అడిగితే, మీకు జూన్ 30 వరకు కట్ ఆఫ్ డేట్ పెడుతున్నాం, ఆ కట్ ఆఫ్ డేట్ వరకు ఎన్ని వేకెన్సీస్ రైజ్ అయితే వీళ్ళందరూ రిటైర్మెంట్ అయిన అవన్నీ గ్రూప్ 2లో కలుపుతామని చెప్పి, అప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని పరిణామాల తర్వాత వాటిని కూడా నేను ఇక్కడ ఉచ్చరిస్తే మళ్ళీ డివియేషన్ అయితే సబ్జెక్టు, అందుకే నా పేర్లు అవన్నీ చెప్పట్లే. చెప్పినటువంటి వాళ్ళు రోడ్లు ఎక్కేంత వరకు తీసుకొని వచ్చి ఇన్ని చేసినాక, ఇన్ని అయినాక, ఇంత ఇంట్రెస్ట్లోకి పోయినాక పెద్ద మనుషులతోటి ఒక కమిటీలు వేసి ఒక 15 రోజులు తిప్పి ఎందుకు మీరు చేయలేదు? ఏ పొలిటికల్ లీడర్లతోటి వాళ్ళకి ఏం అవగాహన ఉంది మాతోటి? వాళ్ళు ఎన్నికలప్పుడు గెలుస్తారో గెలవరో అనేటటువంటి మీమాంసలో ఉండి మేము అందరం తిరుగుతుంటే వాళ్ళు నియోజకవర్గాలు పట్టుకొని ఉన్నారు. ఒక కన్క్లూజన్కి వద్దాం ఇప్పుడు. వాట్ నెక్స్ట్ ఏం లేదు మేడం, ఇప్పటికైనా మీకు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, దీన్ని మేము అడుగుతుంటే చెల్ల క్లియర్గా చెప్పింది, ఇది ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యం కొట్టుకోలేదు, ఎవరైనా రావచ్చు. ఆ రోజు మేము మీ అమ్మటే తిరిగినాం, నేనే బల్మూరు వెంకట దగ్గర పోయినాం, పొన్నం ప్రభాకర్ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం, వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మీ దగ్గరికే తిరిగినాం, మళ్ళా తిరిగినాం. ఇప్పుడే చెప్పిన వేమనరేందర్ రెడ్డి దగ్గరికి, రియా సార్ దగ్గరికి, అందరికాడికి పోయినామని. మేము తెచ్చుకున్న పార్టీని మేము పెట్టుకున్న చెట్టుకొమ్మ మేము నరుక్కో తెలుసుకోలేదు. తిరిగినాక మా కడుపు కాలుతుంటే ఇంకా మీకు గంజి కూడా పోయకుండా పక్కన కాడిపోయి కారం మెతుకులు అడుక్కుంటున్నాం. అది కూడా తప్పంటే మంచిది కాదు. ఇప్పటికైనా మీకు సూటిగా అడుగుతున్నాం, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వీటిని ఇమ్మీడియట్గా మీరు చర్చలకు వచ్చారు కాబట్టి ఆ రోజు కూడా మేము అడిగినాం చనగాన్ దగ్గర మమ్మల్ని రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోమని. మీరు వచ్చినప్పుడు మీరు ఒక ప్రభుత్వం నుంచి వచ్చిర్రు, మీరు విద్యార్థిగా ఉన్నారు, మీ పాత్ర ఆ పెయిన్ తెలుసు, మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి ఉన్న ఖాళీలను ఇందులో చూపిద్దాము. గ్రూప్ 2 గ్రూప్ 3లో మనం అడిగిన పోస్టులు పెంచలేదు, జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పినాము. 2 లక్షలు మన కాడ ఖాళీలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎన్ని ఇస్తాము? 70,000 ఇస్తామా, 80,000 ఇస్తామా, మేము తర్వాత ఇస్తామని మీరు ఇచ్చుకున్నాక మళ్ళీ మాకు సందేశిస్తేందుకు రండి.